హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను. ఈరోజు అయితే విన్నుకి సైకిల్ గిఫ్ట్ కొందామని చెప్పేసి బర్త్డే ముందు రోజు అయితే వచ్చేస్తామండి. నేను మా హస్బెండ్ విన్నుని అయితే తీసుకురాలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సైకిల్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా మాకైతే రాజస్థాన్లో సైకిల్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చామండి. సో రీజనబుల్ రేట్స్గానే ఉన్నాయి. నాకైతే ఒక సైకిల్ నచ్చింది, మా హస్బెండ్కి అయితే ఇంకో సైకిల్ నచ్చింది. సో రెండిట్లో ఒకటైతే సెలెక్ట్ చేసాం. ఈ పింక్ కలర్ సైకిల్ అయితే ఫైనల్గా సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఈ అంకుల్ గారు ఏం చేశారంటే ఇలాగా ఈ బండితో ఆడుకుంటుంటే చాలా నవ్వు వచ్చింది. అండ్ ఈ సైకిల్ అయితే ఇంటికైతే తీసుకొచ్చేసాము. యాక్చువల్గా ముందు రోజు తీసుకొచ్చి రాంబాబన్న వాళ్ళ ఇంట్లో పెట్టాము. బర్త్డే రోజు విన్ను పడుకున్నాక తీసుకొచ్చి ఇలా డెకరేషన్ అయితే చేసేసాం. యాక్చువల్గా బర్త్డే రోజు ఇద్దామంటే 12 అయిపోయింది, అందుకని నెక్స్ట్ డే ఇచ్చాము. విన్ను అయితే స్లేట్ పెన్ 1 2 3 రాస్తున్నప్పుడు వాళ్ళ డాడీ ఆడుకుంటా వెళ్ళి సర్ప్రైజ్ అన్నారు. విన్ను సర్ప్రైజ్ అనగానే యాక్చువల్గా పాపం తను అనుకుంది కిండర్ జాయ్స్ అడిగింది. మేము కిండర్ జాయ్ తెచ్చామేమో అనుకుంది. సో ముందు రోజు మిగిలిన బోల్ని అయితే ఈ విధంగా నేను సైకిల్కి కట్టేసి మోసేసాను. విన్ను అయితే సరేలే కిండర్ జాయ్ ఇస్తారులే అని హ్యాపీగా ఫీల్ అయింది. సో సైకిల్ చూసేసరికి ఎగ్జైట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా విన్నుకి ఏవైనా యాక్టింగ్ చెప్తే చేస్తుంది. ఇలా ఎగ్జైటింగ్గా సడన్గా అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. సో ఇక్కడ వాళ్ళ డాడీకి ఇంకా ముద్దిచ్చేసి ఇంకా సైకిల్ మీద అయితే 2-3 రౌండ్స్ అయితే కొట్టేసింది. ఫొటోస్ కూడా చాలా ఎక్కువగానే తీసుకుంది. నైట్ అంతా ఇంకా సైకిల్ తొక్కుతానే ఉంది, 11 వరకు కూడా ఆపమన్నా ఆపకుండా. అండ్ వాళ్ళ డాడీని అడిగింది ఎవరు కొనమన్నారు అంటే వాళ్ళ డాడీ చెప్పిండ్రు మా అమ్మే కొనమంది అని. సో హ్యాపీగా ఫీల్ అయ్యి నాకైతే లాస్ట్లో ముద్దు కూడా పెడుతుంది. అండ్ ఇదండి విన్నుకి మేము ఇచ్చిన గిఫ్ట్. ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ ఏదో గిఫ్ట్ ఇస్తాం కదా, ఈ ఇయర్ అయితే సైకిల్ గిఫ్ట్ ఇచ్చామండి. అండ్ పిల్లల ముఖంలో ఆనందం చూస్తే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదండి. నచ్చిందా? నచ్చిందా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.